రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా మా నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా 3 సంవత్సరాలుగా నేను ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషికి పనిచేస్తూ ఉన్నాను. కార్యకర్తల యొక్క సమస్యల మీద పోరాడుతూ ఉన్నాను. అధికార పక్షం చేసేటటువంటి అనేక రకాలైన దుర్మార్గాలను ఎండగడుతూ మరి దీని అందరూ కూడా మాకు సహాయం అందిస్తున్న కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ మరి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న క్రమంగానే రాబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికై మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు ఇస్తూ ఉన్నారు. అందుకని ఇటు తెలుగుదేశం అటు జనసేన పార్టీ 2 పార్టీలు కలిసి మరి వచ్చేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నేను విజయదుందుభి మోగిస్తూ గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టినాక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయటం, వలసలు నిరోధించటం, పరిశ్రమలు నెలకొల్పటం, వలసలు ఆపటానికి మరి పరిశ్రమలు నెలకొల్పటం, గిరిజన అభివృద్ధి ఈ యొక్క ప్రధాన ఎజెండాలో పెట్టుకొని మరి అధికారం వచ్చినాక ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తాం. పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించే సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే నేను ఇక్కడికి రావటం జరిగింది. పోటీ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాం.